అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. అందరికీ ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్న శ్రీలక్ష్మి గారు చదువుతున్నారండి, వన్ పేరా అయింది. దీని మీద ఏమైనా డిస్కషన్ అంటే చేద్దామండి, లేకపోతే ముందుకు వెళ్దాం. అమ్మ జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. మోస్ట్ ఫస్ట్ స్పీషీస్ ఆఫ్ వార్మ్ ఫామ్ దగ్గర ఉన్నామండి. చదవండి. జై బాబా. కంటిన్యూ చేస్తారా? అలాగే అలాగే. సెకండ్ పేరా చదవమంటారా? చదవండి. Species after species, Jai Baba. Species after species of worm form are thus molded and dropped, while the consciousness of the soul rapidly evolves through experiencing the varied impressions of worm forms through diverse species of worm forms. ఇలా వివిధ రకాలైన ఈ క్రిమి జాతికి చెందిన రకరకాల విభిన్న రకాలైన జాతులతో కలుస్తూ ఆ మౌల్డ్, ఆ రకమైన మౌల్డ్ని తీసుకొని దాన్ని మళ్ళీ విడిచిపెడుతూ తన చైతన్యాన్ని చాలా ఎక్కువగా అభివృద్ధి పరుచుకుంటుంది అనమాట. అంటే అనేక రకాలైన జాతులతో తాదాత్మ్యం చెందుతూ ఆ రూపాన్ని మళ్ళీ విడిచిపెడుతూ ఆ విధంగా ర్యాపిడ్లీ ఎవాల్వ్స్ త్రూ ఎక్స్పీరియన్సింగ్ ది వేరియడ్ ఇంప్రెషన్స్ ఆఫ్ వర్మ్ ఫార్మ్స్ అంటున్నారు. వివిధ రకాలైన జాతులతో తాదాత్మ్యం చెందుతూ ఆ రూపాన్ని తీసుకొని మళ్ళీ ఆ రూపాన్ని వదిలేస్తూ ఆ రకంగా తన చైతన్యాన్ని చాలా వేగవంతంగా అభివృద్ధి పరుచుకుంటూ వెళ్తుంది అనమాట ఈ క్రిమి జాతి చెందిన జీవాత్మ, ఆత్మ. అంతేనండి. When the conscious soul is worm conscious and experiences itself as a worm in the gross world, the consciousness of the soul also has for the first time the experience of voluntary movement and also experiences that it is an animatic creature. అంటే ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో స్థూల శరీరాన్ని కలిగి ఉందో దాన్ని అప్పుడు తాను స్వచ్ఛందంగా చలనం కలిగి ఉన్నదానని, అలాగే తాను ఒక అంటే ప్రాణం ఉన్న క్రిమిని, ప్రాణం ఉన్న క్రియేచర్ని, ప్రాణిని అని తెలుసుకుంటుంది అనమాట. తను ఇంతకుముందు మొక్క రూపంలో ఉన్నప్పుడు భూమిలో నిలకడగా నిలబడి ఉంది, కొంత భాగం మాత్రమే దానికి చలనం కలిగి ఉంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే క్రిమి రూపాన్ని తీసుకుందో అది స్వచ్ఛందంగా ఫ్రీగా మూవ్మెంట్, స్వచ్ఛంద చలనాన్ని కలిగి ఉన్నదని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. దానికి అనుభవం ద్వారా తెలుసుకుంటుంది అది. అలాగే తాను ఒక ప్రాణమున్న జీవాన్ని అని కూడా తెలుసుకుంది. దిస్ వార్మ్ కాన్షియస్ సోల్ ఇన్ ఇట్స్ ట్రావెల్ to gain more and greater consciousness also experiences itself in the gross world as an invertebrate, and at a later stage in other states of vertebrate, limbless, creeping worm forms of diverse species. ఈ విధంగా ఈ చైతన్యాన్ని వృద్ధిపరుచుకుంటూ వెళ్ళే కొద్ది కూడా ఇది వెన్నెముక లేని క్రియేచర్స్, ఆ ప్రాణుల్లాగా అవే కాకుండా నెమ్మదిగా వెన్నెముక కలిగి ఉండి, లిమ్స్ అంటే అవయవాలను కూడా కలిగి ఉన్న రకంగా అది ప్రాకుతూ ఉందన్నమాట, నేలపైన ప్రాకే విధంగా. క్రీపింగ్ వార్మ్ ఫార్మ్స్ అవి డైవర్స్ స్పీషీస్, వివిధ రకాలైన జాతులతో తాదాత్మ్యం చెందటం అనేది జరుగుతుంది. కొన్ని in other diverse species of worm form, the consciousness of soul undergoes
further varied experiences of voluntary movement through crawling, through pairs of legs, and sometimes through multiple pairs of legs, and sometimes through pairs of legs and pairs of wings. ఆ విధంగా ఈ ప్రాకే తత్వం ఉన్న ఈ క్రిమిలో రకరకాల జాతులని అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ వెళ్ళేటప్పుడు దాంట్లో ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క 2 కాళ్ళు ఉండటం అనేది జరుగుతుంది. కొన్ని జాతుల్లో మరికొన్ని కాళ్ళు ఉండటం, కొన్ని జాతుల్లో అనేకమైన కాళ్ళు ఉండటం, ఇలాగా ఆ కాళ్ళ ద్వారా దాన్ని నడక మూమెంట్ అనే దాన్ని చేస్తూ వెళ్తుంది. అలాగే కొన్నిసార్లు ఆ కాళ్ళతో పాటు రెక్కలను కూడా కలిగి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం బొద్దింకలు అవి చూసి, ఈగలు, బొద్దింకలు, దోమలు అలాంటి వాటిల్లో రెక్కలు కూడా ఉంటాయి. నెంబర్ ఆఫ్ లెగ్స్, చిన్న కాళ్ళు అనేక ఉంటాయి. అదేవిధంగా రెక్కలు కూడా కలిగి ఉంటాయి. Sometimes the worm conscious soul in varied species of worm forms realizes itself as possessing a hairy surface. అంటే కొన్నిసార్లు దాని శరీరం పైన నూగులాంటి ఉపరితలాన్ని కలిగి ఉంటుంది. మరికొన్నిసార్లు sometimes a smooth and silky and sometimes a rough and scaly surface. అయితే కొన్నిసార్లు ఆ యొక్క రెక్కలు కానీ దానికి స్వభావం, చర్మం యొక్క స్వభావం సన్నటి నూగును కలిగి ఉండటం కానీ, గరుకుగా ఉన్న నూగును కలిగి ఉండటం కానీ, ఇప్పుడు గొంగళి పురుగుల వాటిల్లో గరుకుగా ఉండేది కూడా ఉంటుంది. కొన్ని జాతుల్లో చాలా నున్నటి సర్ఫేస్, ఆ చర్మం అనేది నున్నగా ఉంటుంది. గాజు పురుగులు అలాంటి వాటిల్లో చాలా మెరుస్తూ నున్నగా ఉన్నది కూడా మనకు కనబడుతుంటుంది. అలాగే కొన్ని చోట్ల చాలా రఫ్గా ఉంటుంది. స్కేలీ అంటే పులుసులు గల ఉపరితలాన్ని కూడా కలిగి ఉంటాయి అన్నమాట. అవి కాకపోతే అవి హైడ్ అయి ఉంటాయి అన్నమాట. A worm conscious soul also realizes more acutely that it has to endowed with sensation. The worm conscious soul also realizes more acutely that it has to struggle for its sustenance and also for its survival, and that is endowed with the sensation of life. ఆ విధంగా ఈ రకరకాల చర్మపుల్లోనే రకాలని అనుభవించిన తర్వాత అదే సమయంలో అది ఏమవుతుంటే తన జీవితం కోసం తను పోరాటం సాగించాల్సిన విషయం ఉందని గుర్తిస్తుంది అనమాట. తన మనుగడ కోసం తన పోరాటాన్ని సాగించాల్సి ఉంది అని గుర్తిస్తుంది. అదేవిధంగా తన జీవితాన్ని ఎండోడ్ విత్ సెన్సేషన్ ఆఫ్ లైఫ్, తనకు ఒక జీవిని అనే ఆ భావాన్ని కూడా అది కలిగి ఉంది. కాబట్టి తన జీవితాన్ని భద్రత కలిగిన జీవిగా మనగలగటానికి తను పోరాటం చేయాల్సి ఉంటుందని తెలుసుకుందనమాట. ఈ worm conscious soul also realizes more acutely that it has to struggle for its sustenance అంటున్నారు. అంటే జీవితం కోసం పోరాటం చేయవలసి ఉంటుంది, బ్రతకాలంటే, సర్వైవ్ అవ్వాలంటే అని తెలుసుకుంది. అలాగే ఆ జీవితాల్లో తను రకరకాల విభిన్న జాతులను అనుభవిస్తూ ఈ కాళ్ళని కానీ, పులుసులు గల చర్మాలతో కానీ, రెక్కలతో కానీ విభిన్న రకాలైన రూపాలను తీసుకుంటూ ఆ రూపాలను వదిలివేస్తుంటే తన చైతన్యాన్ని పురోభివృద్ధి చెందుకుంటుంది అనమాట. బాగా అభివృద్ధి చెందిన చైతన్యంలోకి వస్తూ ఉంటుంది. దిస్ worm conscious soul with further evolution of consciousness, though greater and varied innumerable experiences of varied and multiple impressions of varied species of worm form, also experiences and realizes that it is an amphibian, that it has not only voluntary movement on earth but also freedom on mobility in water. ఆ విధంగా విభిన్న రకాలైన కాన్షియస్నెస్ ఆ చైతన్యాన్ని కలిగి ఉంటూ సంపాదించుకుంటూ ఆ విధమైన లెక్కలేని అనుభవాలను పొందుతూ మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ వేరియడ్ స్పీసీస్, విభిన్న జాతులతోని తాదాత్మ్యం చెందుతూ ఆ రూపాలను తీసుకొని మళ్ళీ వాటిని వదిలేస్తూ ఆ విధంగా తర్వాత ఏం తెలుసుకుంటుంది అంటే తాను ఒక అంఫీబియన్ని, అంటే ఉభయచరాన్ని, నేను నీటి మీదను ఉండగలుగుతాను, అట్లాగే భూమి మీద కూడా మనగలిగిన ప్రాణిని అనే విషయాన్ని తెలుసుకుంటుంది అనమాట. అది కేవలం స్వచ్ఛందంగా ఉండటమే, భూమి మీదనే కాకుండా నీళ్ళలో కూడా స్వేచ్ఛగా మనగలుగుతాను. ఈ క్రిములు మనం చూస్తాం, మానపాలు అవన్నీ కూడా నీళ్ళలో ఉంటాయి, భూమిలో కూడా ఉంటాయి. ఆ రకంగా అటు భూమి పైనను నీటిలో కూడా తాను మనగలుగుతాననే విషయాన్ని కూడా అది గ్రహిస్తుంది.
ఫర్ అవర్ ఓన్ కన్వీనియన్స్ ఇన్ అండర్స్టాండింగ్ అక్కడ దాకానేనమ్మా, అక్కడ దాకా అవునండి. అయిపోయింది. ఓకే, జై బాబా. కొంచెం లెందీ అయిందండి, 4 పేరాలు కదా. ఎవరైనా అంటే కీ పాయింట్స్ నేను నాకు అర్థమని చెప్తానండి. బేసిక్గా తన ప్రాణిని అని గుర్తించడం, తన సర్వైవల్ అన్నది అంటే తను రక్షించుకోవడం, మనుగడ సాగించడం అన్నది ఒక ప్రధానమైన ఆస్పెక్ట్ ఇందులో చెప్పారు. అలాగే వివిధ రూపాల్లో పాకడం, అన్ని విధాల వెన్నెముక గల జీవి, వెన్నెముక లేని అనుభవం. ఇందులో చాలా మార్పులు వచ్చినాయి, ముఖ్యంగా వాము రూపంలో. సర్వైవల్ ఒకటి చెప్పారు. అలాగే యాంఫీబియన్ అంటే నీళ్లలోనూ భూమి మీద తను మనుగడ సాగించగలదనే విషయం దానికి అర్థమైంది ఇక్కడ. ఇవి నాకు అర్థమైంది. నేను జస్ట్ సమ్మరీకి చెప్తున్నాను, మిగిలిన వాళ్ళు యాడ్ చేయండి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా. ఏమన్నా ఉన్నాయండి? లేకపోతే నాగేశ్వరాన్ని సమాప్తి చేయమన్నా. సార్ నాగేశ్వర, జై బాబా అండి. జై బాబా సార్, వినపడుతుంది కదండి? వినపడుతుంది సార్. ఇప్పుడు మనం రాతి రూపం దాటొచ్చాం, లోహ రూపం దాటాం, వృక్ష రూపం దాటాం, క్రిమి రూపంలోకి వచ్చాం. అయితే ఒక విషయాన్ని మనం ఎప్పుడు కూడా సదా గుర్తుపెట్టుకోవాలి. ఈ రూపాలతో నిజానికి పని లేదు జీవాత్మకి, కానీ దానికి చైతన్యం కావాలి, చైతన్యం పెంచుకోవాలి. చైతన్యం పెంచుకోవాలంటే అనుభవాలు కావాలి. కాబట్టి ఒక్కొక్క కింగ్డమ్లోని జాతులతో ఆ రూపాలతో మమేకం అవుతూ ఈ అనుభవాలను పొందుతూ ఉంది. రాయిగా కొన్ని రకాల అనుభవాలు పొందింది, లోహంగా మరికొన్ని రకాల అనుభవాలు పొందింది, వృక్షముగా కొన్ని అనుభవాలను పొందింది. అంటే ఆ రూపం దాలిస్తే కానీ ఆ అనుభవాలు సాధ్యం కాదు. ఇప్పుడు క్రిమిజాతి రూపంలోకి వచ్చింది. ఇక్కడ ఏ ఏ రకాల అనుభవాలు పొందుతుంది అనేది బాబా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కొన్ని కొత్త విశిష్టమైనటువంటి కొన్ని అనుభవాలు వర్ణించి చెప్తూ ఉన్నారు బాబా. బాబా పదాలు వాడేటప్పుడు వర్మ్ కాన్షియస్ సోల్ అని వాడుతున్నారు. అంటే ప్రస్తుతము దాని ఎరుక ఏముంది, నేను ఒక క్రిమిని అనేటువంటి ఆ ఎరుక ఉంది. దాని అనుభవాలు ఎలా ఉంటాయి అని చెప్తున్నారు. ఆ రూపాలు లెక్కకు మిక్కిలి ఉంటాయి. అంటే వెరైటీ పెరిగిపోయిందనమాట బాగా. ఇప్పుడు వృక్ష జాతిలో ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు చాలా రకరకాలైనటువంటి ఆ రూపాలు ఉన్నాయి. అయితే తర్వాత పేరాలో బాబా చెప్తారు, క్రిమి అంటే ఇందులో చాలా రకాల జాతులు కలిసిపోయినాయి. మనం సైన్స్లో చదువుకున్నటువంటి క్లాసిఫికేషన్ వేరు, బాబా ఇచ్చినటువంటి క్లాసిఫికేషన్ వేరు. అది తర్వాత పేరాల్లో తెలుస్తుంది మనకి. అంటే పొట్టతోటి పాకేటువంటి జీవులన్నింటినీ కూడా ఈ క్రిమి జాతులు కల్పేశారు బాబా. అది కాళ్ళు ఉండొచ్చు, కాళ్ళు లేకపోవచ్చు, రెక్కలు ఉండొచ్చు, రెక్కలు లేకపోవచ్చు. అవన్నీ కూడా క్రిమి జాతిలో కలిపేశారు బాబా. అంటే నేల మీద పొట్టతోటి పాకేటువంటి జీవుల్ని కలిపారనమాట. అలా అంచేత సైన్స్ తోటి మనం పోల్చి చూసినప్పుడు బాబా గాడ్ స్పీక్స్లో ఇచ్చిన క్లాసిఫికేషన్కి చిన్న ఆ తేడా ఉంటుంది. మనం దాన్ని గుర్తించాలి. అంచేత దాని యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి, ఉదాహరణకి కొన్ని వెన్నెముక లేని ప్రాణులు ఉంటాయి. కీటకాలన్నిటి కూడా వెన్నెముకలు ఉండవు, కానీ మొసలి, పాము, కప్ప ఇవన్నీ కూడా వెన్నెముక ఉంటాయి. అంచేత కొన్ని జాతుల్లో వెన్నెముక ఉన్న ప్రాణిగా, మరికొన్ని జాతుల్లో వెన్నెముక లేని ప్రాణిగా
అలాగే కొన్ని వాటికి అవయవాలు ఉంటాయి, కాళ్ళు చేతులు అవి. కొన్ని జీవులకి అవి ఉండవు. ఇప్పుడు పాముకి కాళ్ళు చేతులు ఉండవు, కానీ మిగిలిన మొసలి ఇవి అన్నిటికీ కాళ్ళు చేతులు ఉంటాయి. అంచేత కొన్ని ఒక జత కాళ్ళు, 2 జతల కాళ్ళు, పలు జతల కాళ్ళు కదా ఇవన్నీ. అలాగే ఇంకా బాబా చెప్తున్నారు, ఒక్కొక్కసారి చర్మం కూడా రకరకాలుగా మారుతూ ఉంటుంది. నున్నగా ఉంటుంది, పొలుసులతో ఉంటుంది, వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది, నున్నగా ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి ఆ రూపాలు కూడా మారుతూ ఉంటాయి. అయితే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి? తొలిసారిగా ఇది కొన్ని కొత్త అనుభవాలు పొందుతుంది. ఏంటది? నేను ఒక జీవిని అని. అలాగే నేను బ్రతికి ఉండాలి అంటే నా జీవనోపాధి కోసం నేను పోరాటము చెయ్యాలి. ఉదాహరణకి మన మానవుడు ఉన్నాడు అనుకోండి, 60 ఏళ్ళు రాగానే రిటైర్మెంట్, పెన్షన్ అకౌంట్లో పడిపోతుంది, హాయిగా కాలు మీద కాలు వేసుకుని పేపర్ చదువుకుంటూ వాడి జీవితాన్ని గడిపేయచ్చు. కానీ జంతువుకి అలా కుదరదు. అది చనిపోయే క్షణం వరకు దాని ఆహారం అది సంపాదించుకోవలసినదే. పోరాటం చేస్తే కానీ కుదరదు. రిటైర్మెంట్ అంటే ఫర్ లైఫ్, లైఫ్ నుంచి రిటైర్ అయిపోవడమే జంతువుకి. మానవుడిలాగా లేదు అది. అంచేత ఫస్ట్ టైం అది ఆ జీవాత్మ నా మనుగడ కోసం నేను పోరాటము సలపవలసినదే అనేటువంటి ఆ ఎరుక అది తొలిసారిగా కలుగుతుంది. అలాగే సెన్సేషన్ అండ్ లైఫ్, నాకు ప్రాణం ఉంది, నేను జీవిని అని సంపూర్ణంగా దానికి ఎరుక ఉంటుంది. అలాగే సెన్సేషన్ అంటే ఇంద్రియాలకు సంబంధించినది, అంటే స్పందించే గుణము. అది దాన్ని ఎవడన్నా ఏమన్నా అంటే కోపం వస్తుంది దానికి కదా, అలాగనమాట. అలాగే బయటికి వ్యక్తం చేస్తుంది ఆ సెన్సేషన్, ఆ ఇంద్రియాలని ఉపయోగించి. అది ఇవన్నీ బాబా ఏం చెప్తున్నారు? తొలిసారిగా జీవాత్మలో ప్రస్ఫుటంగా ఇవి కనిపిస్తాయి అని చెప్తాయి. ఇంకా భూమి మీద కొన్ని ఈ క్రిములు జీవిస్తాయి, నీటిలో జీవిస్తాయి. సో ఉభయచరాలు అంటాం. అంటే నీటి మీద కొన్ని పూర్తిగా నీటి మీదే జీవిస్తాయి, కొన్ని పూర్తిగా భూమి మీదే జీవిస్తాయి, కొన్ని భూమి మీద నీటిలోనూ కూడా జీవిస్తాయి. ఇవన్నీ కూడా కొత్త అనుభవాలు. ఇంకా బాబా చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు? తొలిసారిగా స్వచ్ఛంద చలనము, ఎక్కడికి అనుకుంటే అక్కడికి కదలగలదు. అది అనుకోగానే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోదామంటే వెళ్ళిపోగలదు, అది నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఇప్పటి వరకు చెట్లు అవి గాలికి కదులుతున్నాయి, కానీ అవి అనుకున్నట్టు కదలటం లేదు కదా. అవి కేవలం ఆ గాలి వేస్తే కదులుతున్నాయి, లేకపోతే లేదు. అది వాలంటరీ మూమెంట్, అంటే నేను అనుకున్నట్టుగా కదలగలగడం. అది తొలిసారిగా ఈ క్రిమి జాతిలో అది అందుబాటులోకి వస్తుంది. చాలా ఎక్కువ విశేషాలు చెప్పారు చూడండి ఇక్కడ. ఫస్ట్ వాలంటరీ మూమెంట్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కదండి, సెన్సేషన్, ఇవన్నీ కూడా తొలిసారిగా జీవాత్మ ఈ క్రిమి జాతితో తాదాప్యం చెందినప్పుడు అనుభవంలోకి తెచ్చుకుంటుంది. అంచేత మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకే జీవాత్మ బయలుదేరింది. మొదట రాతి రూపంలో కొన్ని అనుభవాలు, లోహ రూపంలో కొన్ని అనుభవాలు, వృక్ష రూపంలో కొన్ని అనుభవాలు, ఇప్పుడు ఈ క్రిమి రూపంలో కొన్ని అనుభవాలు. అది అంటే ఆ చొక్కా తడుక్కున్నప్పుడల్లా దాని అనుభవం మారుతోంది సరే. అది సో రూపము అనేది బాహ్యంగా ఒక కవర్ లాంటిది, మాత్రం కోటు లాంటిదే అని అనుభవాలు మాత్రం జీవాత్మ పొందుతూ ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకుందాం. జై బాబా. జై బాబా. అంటే ప్రతిదీ ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనమాట అండి. ఎన్నో ఎంతో టైంకి ఎవాల్వ్ అయితే ఒక్కొక్క మార్పు. అంతే అండి. ఈ అనుభవాల కోసమే ఈ రూపాలతో జత కలవడం, విడిపోవడం జరుగుతుంది. అవునండి. అంటే ఒక స్టూడెంట్ ఎల్కేజీలో జాయిన్ అయ్యాడు, పిహెచ్డితో బయటకు వస్తాడు కదా. సో అలా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అనమాట. వీడు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క స్థాయి కాన్షియస్నెస్ని పెంచుకుంటూ ఉంటాడు అలా. ఇక్కడ ర్యాపిడ్లీ అన్న వర్డ్ వాడారు సార్. అంటే మరి ఇంత ముందు పారాగ్రాఫ్లో వాడినట్టు అనిపించలేదు నాకు.
ఇదంటే క్రిముల మూల వాడారంటారు, చాలా ఫాస్ట్గా అయిపోద్ది అన్న దృష్టిలో ఏమన్నా, అంటే ఇప్పుడు వృక్షాలు అయ్యి అనుకోండి టైం పడుతుంటుంది కదా, ఎక్కువ లెంగ్తీ లైఫ్ అది, ఆ దృష్టిలో ఏమన్నా వాడారంటారా సార్ ఇది? అవ్వచ్చు, అది కూడా అవ్వచ్చు. అంటే లైఫ్ సైకిల్ తక్కువ ఉంటుంది కదా వాటితో పోల్చి. మరి ఇప్పుడు ఇప్పుడు రాతి జాతి లోహ జాతి వృక్షం చాలా ఎక్కువ లైఫ్ సైకిల్ ఉంటుంది కదా, స్పాన్. దీనికి మరి అంత ఉండదు కదా. ఇప్పుడు దోమ ఏగ గంటల వ్యవధిలో కూడా లైఫ్ స్పాన్ ఉన్న జీవులు ఉన్నాయి కదా. అంటే కొంచెం ఎవల్యూషన్ ఫాస్ట్గా నడుస్తుంది అనమాట. ఏమన్నా ఉన్నాయండి మిగిలిన వాళ్ళు ప్రశ్నలు? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామండి. జై బాబు సార్, బాబు గారు. జై బాబు అండి. ఇదే కంటిన్యూ చేస్తున్నారండి, వరం ఫార్మ్ ఎవల్యూషనే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు చైతన్యం పరిణామంతో పాటుగా రూప పరిణామం కూడా సైమిల్టేనియస్గా జరుగుతుంది అని చెప్తున్నారండి. దాంట్లో రకరకాల స్పీషీస్ గురించి అది చెప్తున్నారు. ఫర్ అవర్ ఓన్ కన్వీనియన్స్, in understanding the evolution of consciousness more clearly, we include in the worm form the varied species of worms, varied species of insects, varied species of reptiles, and varied species of amphibia. అంటే వర్మ్ ఫార్మ్లో ఏమేమి ఉన్నాయి అని చెప్తున్నారు అన్నమాట, మనం స్థూలంగా అర్థం చేసుకోవడం కోసం. దాంట్లో క్రిములు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి, అలాగే పొట్ట మీద పాకి సరీసృపాలు అలాంటివి ఉన్నాయి, అలాగే ఉభయచరాలు కూడా ఉన్నాయి. In short, we include in the worm form all species that tend to crawl or that crawl in spite of having limbs, legs and wings, or that are otherwise distinct from birds and quadrupeds. స్థూలంగా చెప్పాలంటే ఇందులో ఏమున్నాయి, పొట్ట మీద పాకివి ఉన్నాయి, అలా కాళ్ళు తర్వాత రెక్కలు ఉన్నప్పటికీ పాకేవి కూడా ఉన్నాయి ఇందులో. అయితే రెక్కలు ఉన్నాయని చెప్పేసి బర్డ్ కింగ్డమ్లోకి రావు ఈ ఇన్సెక్ట్స్ అయ్యినాయి. అలాగే కాళ్ళు ఉన్నాయని చెప్పేసి ఈ యానిమల్ కింగ్డమ్లోకి రావు, 4 కాళ్ళు ఉన్న జంతువులు వాటిలోకి రావు, అవి వేరు ఈ వేరు అని చెప్తున్నారు. అంటే వర్మ్ ఫామ్లో రెక్కలు ఉన్నప్పటికీ కొన్ని కీటకాలు ఈ వర్మ్గానే మనం గుర్తించాలి, ఈ వర్మ్ కింగ్డమ్లోనే గుర్తించాలి అని చెప్తున్నారు. ఆ డిస్టింక్షన్ చెప్తున్నారు రెండింటికి మధ్యలో. అంటే రెక్కలు ఉన్నంత మట్టుకు ఈ పక్షి కింగ్డమ్లోకి రావు, కాళ్ళు ఉన్నంత మట్టుకు ఇవి జంతు దీంట్లో ఆ కింగ్డమ్లోకి రావు అని చెప్తున్నారు. ది స్టోన్ అండ్ మెటల్ ఫార్మ్స్ హ్యాడ్ నో అప్రైట్ ఆర్ ఎరెక్ట్ స్టాండ్. ఇంకో లక్షణం ఏం చెప్తున్నారంటే ఈ స్టోన్ ఫామ్ కానీ మెటల్ ఫామ్లో కానీ అవి మామూలుగా నిటారుగా నిలబడడం అనేటువంటిది ఉన్నది దాంట్లో. దేవర్ రికంబెంట్ ఫార్మ్స్, అవి భూమి మీద అలాగ అంటిపెట్టుకుని ఉన్నట్టుగా సమాంతరంగా అంటిపెట్టుకుని ఉన్నట్టుగా ఉంటాయి. దేర్ పోస్చర్ వాజ్ ఫ్లాట్ అండ్ హారిజాంటల్. బట్ భంగిమ ఎలా ఉంటుంది, సమాంతరంగా ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది అన్నమాట. అది స్టోను మెటల్ ఫార్మ్స్కి వచ్చేటప్పటికి. అదే వెజిటబుల్ ఫామ్కి వచ్చేటప్పటికి ద వెజిటబుల్ ఫామ్ హ్యాడ్ అన్ అప్రైట్ ఎరెక్ట్ స్టాండ్. ఈ చెట్లు అయ్యి వచ్చేటప్పటికి నిటారుగా నిలబడి ఉంటాయి అక్కడ. నౌ ది వరం ఫార్మ్ ఈజ్ అగైన్ ఆఫ్ ది రికంబెంట్ టైప్ of form which has no upright or erect stand but is prone to have a prostrate posture. మళ్ళీ అంటే స్టోను మెటల్ వచ్చేటప్పటికి భూమి మీద సమాంతరంగా ఉన్నాయి, వెజిటబుల్ వచ్చేటప్పటికి నిటారుగా నిలబడింది, మళ్ళీ వర్మ్ ఫామ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఆ స్టోను మెటల్ మాదిరిగానే భూమి మీదే ఉంటాయి అన్నమాట. భూమి మీద సమాంతరంగా భూమి మీదే ఉంటాయి అని, నిటారుగా నిలబడి ఉండేటువంటి భంగిమ వీటికి ఉండదు అని చెప్తున్నారు. When the consciousness of the soul associates itself with the most lost species of worm form, after experiencing all the impressions of the varied species of worm form, and when the consciousness soul eventually drops or sheds the most lost species of worm form, after ages and cycles of multiple diverse experiences in the grass world, the conscious soul again finds itself without any association or identification with identification with forms. అలా ఈ చైతన్యం పొందేటువంటి ఆత్మ
ఈ ఈ ఆఖరి వరం ఫారంతో అసోసియేట్ అవుతుంది. అసోసియేట్ అయ్యి దాని తాలూకు సంస్కారాలన్నింటినీ అనుభవిస్తుంది అనమాట. అంటే ఈ రకరకాలు ఈ కీటకాలు, సరీసృపాలు, ఉభయచరాలు వీటన్నిటి ద్వారా ఆ అనుభవాలను తెచ్చుకుంటుంది. అది ఆఖరికి వచ్చేటప్పటికి ఈ ఈ అనుభవాలన్నీ పూర్తయిపోయిన తర్వాత అది ఆ శరీరాన్ని విడిచిపెడుతుంది అనమాట. అంటే ఏది ఆఖరి వరం ఫారం యొక్క ఆఖరి శరీరాన్ని కూడా విడిచిపెడుతుంది. ఎన్ని ఏజెస్ అండ్ సైకిల్స్, అన్ని ఏజెస్ సైకిల్స్, ఆ తర్వాత విభిన్నమైనటువంటి అనుభవాలు ఈ స్థూల ప్రపంచంలో పొందిన తర్వాత ఆ ఆఖరి వరం ఫారంని విడిచిపెడుతుంది. ది కాన్షియస్ సోల్ అగైన్ ఫైండ్స్ ఇట్సెల్ఫ్ విత్ ఎనీ అసోసియేషన్ ఆర్ ఐడెంటిఫికేషన్. ఎప్పుడైతే అది ఆ అనుభవాలు ఖర్చు అయిపోయినాయో, అనుభవాలు పొందడం పూర్తయిపోయిందో, ఆ సంస్కారాలు ఖర్చు అయిపోయినాయో, అది మళ్ళా ఆ శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఇక దానికి ఏమీ శరీరం లేకుండా ఉంటుంది, దేనితోటి తాదాత్మ్యం చెందకుండా ఉంటుంది ఆత్మ. But the consciousness of the soul is now centered in the impressions of the most lost species of worm form just shed. అయితే ఫామ్ లేనంత మాత్రానే ఏమవుతున్నప్పుడు ఏదైతే సంస్కారాలు ఉన్నాయో, ఇంప్రెషన్స్ ఉన్నాయో, అవన్నీ కూడా దీంట్లో కేంద్రీకృతమై ఉంటాయి. ఏది లాస్ట్ స్పీషీస్ సంబంధించినటువంటి వరం ఫారం లాస్ట్ స్పీషీస్ సంబంధించినటువంటి సంస్కారాలు ఇవన్నీ కూడా దాంట్లో ఆ కాన్షియస్నెస్ కేంద్రీకృతమై ఉంటాయి. దీస్ ఇంప్రెషన్స్ మస్ట్ నెసెసరీలీ బి ఎగ్జాస్టెడ్ త్రూ ఎక్స్పీరియన్స్, అండ్ టు గెట్ ఎక్స్పీరియన్స్ ఏ సూటబుల్ మీడియం ఈజ్ నెసెసరీ. ఈ సంస్కారాలు అంటే ఆఖరి క్రిమి తాలూకు అనుభవాల ద్వారా వచ్చినటువంటి సంస్కారాలు ఖర్చు అవడం కోసంగా వాటిని ఖర్చు పెట్టడానికి, వాటి అనుభవాలు పొందడానికి, దాని తాలూకు అనుభవాలు పొందడానికి దానికి ఇంకొక మాధ్యమం అవసరం అవుతుంది. Therefore, the consciousness of the soul being centered in the... Okay, sorry. Carry on. Therefore, the consciousness of the soul being centered in the impressions of the most lost species of the worm form associates with an appropriate medium and tends the soul to identify itself with the most first species of the first fish form in order to experience and exhaust the impressions of the most lost species of the worm form. అయితే ఈ ఆత్మ యొక్క చైతన్యం బీయింగ్ సెంటర్డ్ ఇన్ ది ఇంప్రెషన్స్ ఆఫ్ ది మోస్ట్ లాస్ట్ స్పీసీస్ ఆఫ్ ది వరం ఫార్మ్, ఆఖరి క్రిమి రూపంలో దాని యొక్క ఇంప్రెషన్స్ కేంద్రీకృతమై ఉంటాయి. అది ఏమవుతుంది, ఇంకో మాధ్యమం కావాలి కాబట్టి అది మొట్టమొదటి చేప జాతి తోటి తాదాత్మ్యం చెందడం ప్రారంభిస్తుంది. ఇక్కడ వరం కింగడం అయిపోయింది కాబట్టి మొట్టమొదటి చేప జాతితో ఐడెంటిఫై అవుతుంది. ఐడెంటిఫై అయ్యి దాని తాలూకు అనుభవాలు ఏదైతే వరం ఫారం ఆఖరి వరం ఫారంలో పొందినటువంటి సంస్కారాలు తాలూకు అనుభవాలు పొందడం కోసంగా మొట్టమొదటి ఈ చేప జాతి స్పీషీస్లోకి వస్తున్న ఆ సంస్కారాలు అక్కడ ఖర్చు చేయబడతాయని చెప్తారు. దిస్ మోస్ట్ ఫస్ట్ స్పీషీస్ ఆఫ్ ది ఫస్ట్ ఫార్మ్ ఈస్ నథింగ్ అదర్ దాన్ ది కన్సాలిడేటెడ్ మోల్డ్ ఆఫ్ ది ఇంప్రెషన్స్ ఆఫ్ ది మోస్ట్ లాస్ట్ స్పీషీస్ ఆఫ్ ది వర్మ్ ఫార్మ్. ఇది ఫస్ట్ ఫిష్ ఫార్మ్ ఏంటట, అది ఈ పాత అంటే ఆఖరి వర్మ్ ఫార్మ్ తాలూకు ఆ ఇంప్రెషన్స్ యొక్క మౌల్డ్ మాత్రమే అని చెప్తున్నారు. అంతే కదా సార్? అంతే సార్. ఓకే సార్, జయబాబు. ఇందులో రూపపరిణామం కూడా సైమల్టేనియస్గా జరుగుతుందని చెప్తున్నారండి. అది రకరకాల డైవర్స్ ఎక్స్పీరియన్సెస్ కావాల్సి కాబట్టి. అవును సార్. ముందు పేరాల్లో వామ్ ఫామ్లో యూనిక్నెస్లు అన్ని చెప్పారండి ఒక్కొక్క పారాగ్రాఫ్. ఇక్కడ మళ్ళీ కంటిన్యూ ప్రాసెస్లోనే ఉంది, ఇంకా ప్రాసెస్ కంటిన్యూస్. ఇక్కడ అది ఇందాక అన్నట్టుగా క్లాసిఫికేషన్ ఇప్పుడు ఆ యొక్క మన ఈ గాడ్ స్పీక్స్ క్లాసిఫికేషన్ కింద ఇచ్చారు కదండి. ఇదంతా బర్డ్స్ అది ఎక్కడ మాత్రాన్ని అవి కాదు, కాళ్ళు ఉన్నంత మాత్రాన్ని అవి కాదు, అలా చెప్పారు కదా. అవును సార్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు?
ఓకే సార్, జై భగవాన్. జై బాబా అండి. ఇప్పుడు ఒక పసివాడు ఉన్నాడు అనుకోండి, వాడు చిన్నప్పుడు నిక్కర వేసుకుంటాడు. వాడు పెరిగే కొద్దీ వాడు వేసుకునే డ్రెస్సుల్లో రూపాలన్నీ మారిపోతూ ఉంటాయి మనకి కదా. అంటే మన అవసరాన్ని బట్టి అనుభవాలకు తగినట్టుగా డ్రెస్ మారుతూ ఉంటుంది కదా. అలాగే ఈ రూపం కూడా లోపల చైతన్యం పెరిగే కొద్దీ కూడా అది పొందవలసిన అనుభవాలకు తగినట్టుగా ఆ కొత్త రూపం తయారవుతూ ఉంటుంది. అలాగూ ఇది రకరకాలైనటువంటి క్రిమిజాతుల ఆ రూపాలను ధరిస్తూ, అంటే మళ్ళీ దాన్ని ధరించడం అంటే పుట్టడం చనిపోవడం, పుట్టడం చనిపోవడం, మళ్ళీ కొత్త రూపం, ప్రతిసారి కొత్త రూపమే. సో అలాగూ అనుభవాలను పోగు చేసుకుంటూ చైతన్యాన్ని పెంచుకుంటూ ఇది నడుస్తూ ఉంటుంది. ఇక్కడ కొత్త విషయం ఒకటి బాబా కొంచెం స్ట్రెస్ చేసి చెప్పింది ఏంటంటే, రాతి రూపం నుంచి మనం చూసుకుంటూ వస్తే భూమికి సమాంతరంగా పొరుండి ఉండేటువంటి ఆ భంగిమ బాగా అలవాటైపోయినటువంటి భంగిమ అనమాట అది. అయితే నిటారుగా నిలబడి ఉండడం అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజ్. అది అనేక జాతులలో అది ప్రయత్నించి చిట్ట చివరికి మానవుడు రూపంలో నిటారుగా నిలబడగలిగింది. ఈలోగా ఆ కొన్ని జాతుల్లో నిలబడి ఉంటుంది, కానీ ఎక్కువ జాతుల్లో పడుకునే ఉంటుంది. అది రాతి రూపం పడుకునే ఉంటుంది, లోహజాతి పడుకునే ఉంటుంది, వృక్షం వచ్చేటప్పటికి నిలబడింది. కానీ ఇతర రూపాల యొక్క సహాయం తీసుకొని అది నిలబడగలిగింది, సొంతంగా నిలబడలేదు అది కదా. భూమి కానీ రాళ్ళు కానీ పట్టుకొని నిలబడుతుంది వృక్షం. అది మళ్ళీ క్రిమి రూపం వచ్చేలోకి మళ్ళీ నేలకి సమాంతరంగా పడుకునే ఉంటుంది. అంటే అది దానికి బాగా నేటివ్ ఎఫినిటీ అనమాట, ఆ పడుకుని వెళ్ళడం అనేది. అయితే ఇది జీవాత్మ ప్రయత్నం మాత్రం కొనసాగిస్తూనే ఉంటుంది కదా. ఇప్పుడు చేప ఉంది, చేప కూడా పడుకునే ఉంటుంది, ఇలా భూమికి సమాంతరంగానే ఉంటుంది కదా. ఒక పక్షి మాత్రం మళ్ళీ నిటారుగా నిలబడి ఉంటుంది. తర్వాత చెప్తారు బాబా. అలాగే మళ్ళీ జంతువుకి వచ్చేటప్పటికి మళ్ళీ అంతే, డ్రూపింగ్ అన్నారు. అంటే నేలకి కిందకి ఇలా బుర్ర వేలాడేసుకునే జంతువులన్నీ ఉంటాయి. ఇంకా బాబా తర్వాత చెప్తారు, మానవుడు నిలబడి ఉన్నాడని మనం అనుకుంటున్నాం, కానీ ప్రతి జన్మలోనూ కూడా ఇంచుమించు ఏడాది పాటు నేల మీద పాకిన తర్వాత నిలబడగలుగుతాడు. అంటే ఎంత కష్టమో నిటారుగా నిలబడడం అని బాబా అక్కడ చెప్పారనమాట. చూడండి, వాడు అనేక లక్షల జన్మలు, 84 లక్షల జన్మలు ఎత్తుతాడు మానవుడిగా, కానీ ప్రతి జన్మలోనూ ఇంచుమించు ఏడాది పాటు నేల మీద పాకి అప్పుడు నిలబడగలుగుతాడు. అంచేత ఆ లక్షణం గురించి ఇక్కడ బాబా స్ట్రెస్ చేసి చెప్పారు. నిటారుగా నిలబడడం వల్ల, ఎందుకంటే నిటారుగా నిలబడితే మొత్తం అన్ని అవయవాలని వాడగలడు, సో ఎక్కువ అనుభవాలని పొందగలడు అని అక్కడ చెప్తూ ఉన్నారు. సరే, మన కథ మాత్రం మామూలుగా ఆవు వ్యాసంలాగే కదా. గత జన్మలో అది చిట్ట చివరి వృక్షరూపం యొక్క సంస్కారములను అనుభవించడానికి మొట్టమొదటి క్రిమి రూపం వచ్చింది కదా. అలాగే ఆ అనుభవాలు పొందుతూ చివరికి ఆ పరిమితి రీచ్ అయినప్పుడు చిట్ట చివరి క్రిమి రూపము కూడా అది రాలిపోతుంది. అయితే ఆ చిట్ట చివరి క్రిమి రూపము రాలిపోయినా ఆ జన్మలో అది పోగు చేసుకున్న సంస్కారాల మూట జీవాత్మ వెంబడి ఉంటుంది కదా. సో అలా దేహం రాలిపోయిన తర్వాత జీవాత్మ యొక్క దాని చైతన్యము తన వెంట తెచ్చుకున్న సంస్కారముల మీద లగ్నమై ఉంటుంది. కనుక ఆత్మ యొక్క చైతన్యం ఆత్మని ఏమని ఒత్తిడి చేస్తుంది? ఈ సంస్కారాలని ఖర్చు చేసే విధంగా ఒక తగినటువంటి శరీరాన్ని తయారు చేసుకుని దానితో జత కలవమని ఒత్తిడి వస్తుంది. అదే తయారు చేసుకుంటుంది ఆ రూపాన్ని. అది మోస్ట్ ఇంపార్టెంట్. కొత్త రూపం ఎక్కడి నుంచి వస్తుంది? నథింగ్ బట్ ద కన్సాలిడేటెడ్ మౌల్డ్ ఆఫ్ ది అక్యూములేటెడ్ సంస్కారాస్. ఇది ప్రతి రూపంలోనూ బాబా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ కొత్త రూపం ఎక్కడి నుంచో రాదు, తన వెంట తెచ్చుకున్న సంస్కారముల మోస మాత్రమే. అది అంచేత జీవాత్మ కొత్త శరీరాలను తయారు చేసుకుంటూ విడిచిపెడుతూ ఇలాగ అనుభవాన్ని పొందుతూ ఉంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్.
ఎక్కడ బయట నుంచి ఎక్కడ దేని మీద ఆధారపడదండి. చూడండి, సంస్కారాలను అదే తయారు చేసుకుంది, అనుభవాలను అదే పొందుతుంది, రూపాలను కూడా అదే తయారు చేసుకుంటూ ఉంటుంది. అంత ఆటోమేటెడ్ అన్నమాట, నడిచిపోతూ ఉంది ఇదంతా. అది సో ఇప్పుడు ఈ చిట్ట చివరి ఈ క్రిమి రూపం కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ రూపానికి వెళ్ళవలసి ఉంటుంది. అది అక్కడ దాకా బాబా అంటే సేమ్ లాజిక్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. జై బాబా. జై బాబా సార్. ఏమైనా ఉన్నాయండి సందేహాలు ఇక్కడ? ఒక్కసారి కన్ఫర్మేషన్ అడిగాను రాజుగారు, అంటే అందరూ అర్థమయ్యే మాట్లాడటం లేదని అనుకుంటున్నాం. జై బాబా అండి. అందరికీ ఫాలో అవుతున్నారండి? అవుతున్నాం సార్. ఎక్కడున్నా సందేహించకండి, ఆపండి. డిస్కషన్ అవసరం అయితే తప్పకుండా చేసుకుందాం. అంటే విత్డ్రా అయిపోద్దండి. ఈ రిపీటెడ్ ప్యాటర్న్స్ చాలా వరకు కంట్రోల్లోకి వచ్చిందా అనుకుంటున్నాము. ఆ లింకేజ్ మాత్రం థాట్ ప్రాసెస్ లోపల మనకి కంటిన్యూ అవుతూ ఉండాలి. అది సరే, నెక్స్ట్ దానికి వెళ్దామండి. యాజ్ సూన్ యాజ్ ద ఇంప్రెషన్స్ ఆఫ్ ద most lost species of the worm form are exhausted through experiences, the most first species of fish form is dropped or shed because the consciousness of the soul disassociates from the most first species, and the conscious soul no longer identify itself with that species. మన జర్నీ కంటిన్యూ అవుతుందండి. క్రిమి రూపంలో ఆఖరి రూపంలో సంపాదించుకున్న సంస్కారాల మోసప వల్ల చేప రూపాల్లో మొదటి రూపం వచ్చింది. అంతకుముందు రూపంలో సంపాదించుకున్న అంటే క్రిమి రూపంలో ఆఖరి రూపంలో సంపాదించుకున్న సంస్కారాలని అనుభవించడానికి, ఖర్చు చేయడానికి చేప రూపంలో మొదటి రూపం వచ్చింది. వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అనుభవించి ఖర్చు చేసిన తర్వాత ఇక కథ దానికి పని లేదు కనుక కాన్షియస్నెస్ అంటే చైతన్యం ఆటోమేటిక్గా దాని నుంచి డిసోసియేట్ అయిపోయి ఆ ఫామ్ని, ఆ బాడీని డ్రాప్ చేసేస్తుంది. ఇది మొదటి చేప రూపాన్ని. ఇప్పుడు కాన్షియస్నెస్ ఎప్పుడైతే ఆ బాడీ డ్రాప్ అయిపోయిందో దేనో చోట మీద కేంద్రీకృతం అయి ఉండాలి కనుక ఆ పాత దాని మీద ఐడెంటిఫై అయి ఉండదు. కానీ దేని మీద ఐడెంటిఫై ఉంటుంది? ఆ మొదటి చేప రూపంలో పోగు చేసుకున్న కొత్త సంస్కారాలు ఉన్నాయి కదా, దాని మీద కేంద్రీకృతం అయి ఉంటుంది అన్నమాట. దాని దృష్టి అంతా కూడా దాని చుట్టూ సెంటర్ అయి ఉంటుంది. ఆల్దో ద కాన్షియస్ సోల్ ఈజ్ నౌ వన్స్ అగైన్ టెంపరరీలీ వితౌట్ ఫామ్, yet the consciousness of the soul is centered in the impressions of the most first species of the fish form. అది మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆ పాత మొదటి చేప రూపాల్లో మొదటి రూపాన్ని వదిలేసింది. ఎందుకు వదిలేసింది? క్రిమి రూపంలో ఉన్నప్పుడు ఆఖరి రూపంలో పోగు చేసిన సంస్కారాల మోస కారణంగా వచ్చిన మొదటి చేప రూపంలో ఆ సంస్కారాల నుంచి అనుభవించి ఖర్చు చేసుకుని అవన్నీ అయిన తర్వాత ఆ రూపం అవసరం లేదు కనుక దాన్ని వదిలిపెట్టేసింది. తర్వాత ఇప్పుడు తర్వాత అంటే చేప రూపంలో రెండవ రూపానికి మీదకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు ఆ టైంలో కాన్షియస్నెస్ అంతా కూడా, చైతన్యం అంతా కూడా మొదటి రూపంలో అప్పటికే కొత్తగా పోగు చేసుకున్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కేంద్రీకృతమై ఉంటుంది. In order to experience these impressions of the most first species of fish form, the consciousness of the soul associates itself with a suitable medium and tends the consciousness soul to identify itself as the most next species of the fish form. సేమ్ ఇంతకుముందు రూపాల్లో ఎలా అనుకున్నామో అదే ప్రక్రియ ఇక్కడ కూడా కొనసాగుతుంది. చేప రూపాల్లో మొదటి రూపాన్ని
పూర్తి చేసుకుంది, అక్కడ సంస్కారాలు అనుభవించింది, కొత్త సంస్కారాలు పోగు చేసుకుంది. ఆ సంస్కారాల మీద చైతన్యం దృష్టి కేంద్రీకృతం అవ్వడం వల్ల దానికి తగ్గట్టుగానే ఈ ఆటో మోడ్లో దానికి తగ్గ రూపం వెతుక్కుంటూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆ రూపం దానికి పొందుతుంది. అదేంటి, మొదటి చేప రూపం తర్వాత ఏ రూపం వస్తుందో వరుస క్రమంలో ఆ రూపానికి చెందిందై ఉంటుంది. దిస్ స్పీషీస్ ఇస్ నథింగ్ బట్ ద కన్సాలిడేటెడ్ మోల్డ్ ఆఫ్ ద ఇంప్రెషన్స్ ఆఫ్ ద మోస్ట్ ఫస్ట్ స్పీషీస్ ఆఫ్ ఫిష్ ఫామ్. మళ్ళీ సేమ్ రూల్ అప్లై అవుతుంది. చేప రూపంలో రెండో రూపం దగ్గర ఉన్నాం, మొదటి రూపం దాటి రెండో రూపంకి వచ్చేటప్పటికి అది ఎలా వస్తుంది అన్నది మళ్ళీ మనకు తెలిసిన లాజిక్ ప్రకారమే చేప రూపంలో మొదటి రూపంలో పోగు చేసుకున్న సంస్కారాల మోస ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా ఈ రెండవ రూపం దానికి అందుబాటులోకి వస్తుంది. ఆఫ్టర్ ఏజెస్ అండ్ సైకిల్స్ and after innumerable varied impressions of diverse species of fish forms are experienced and exhausted, the consciousness of the soul eventually associates itself with the most lost species of fish form in order to experience and exhaust all the impressions of the most lost but one species of the fish form. ఎన్నో యుగాలు కాలచక్రాలు గడిచిపోతాయి, అంటే చాలా బిగ్గర్ టైం అని మనం ఊహించుకోవడానికి మన అనుభవం కనుక అవి నానా రకాలైన నానా విధాలైన అనుభవాలు పొందుతూ, ఎందువల్ల ఆ సంస్కారాలు పొందడం, వాటిని అనుభవించడానికి రూపం తీసుకోవడం, ఆ రూపం తీసుకుని వాటిని అనుభవిస్తున్న ప్రక్రియలు, అంటే అంత ముందు జన్మలో సంపాదించుకున్న ఇంప్రెషన్స్ని ఈ జన్మలో అనుభవించే ప్రక్రియలో మళ్ళీ కొత్త మూట ఇంప్రెషన్స్ పొందడం, ఆ తర్వాత రూపం దాన్ని బట్టి డిసైడ్ అవ్వడం, ఆ రూపంలోకి వెళ్ళడం, అక్కడ ఈ ప్రక్రియ అన్నమాట. ఇంకా కంటిన్యూస్గా ఎన్నో యుగాలు కాలచక్రాలు గడిచిపోతాయి. ఎన్నైతే ఈ చేప రూపాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా అనుభూతులు పొందుతూ చివరికి ఈ చేప రూపాల్లో అత్యంత ఆఖరి రూపానికి చేరుకుంటుంది. ద కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ ఎవెన్చువల్లీ అసోసియేట్స్ ఇట్సెల్ఫ్ విత్ ద most lost species of the fish form in order to experience and exhaust all the impressions of the most lost but one species of the fish form. ఈ ఆఖరు రూపం వచ్చింది అంటే దానికి కారణం ఏంటి, ఆఖరు రూపానికి ముందున్న రూపంలో పోగు చేసుకున్న సంస్కారాలు, ఆ సంస్కారాల మీద కాన్షియస్నెస్ కేంద్రీకృతం ఉంటుంది కనుక ఈ ఆఖరు రూపం వస్తుంది. మళ్ళీ ఈ ఆఖరు రూపంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అనుభవాలు దేన్ని బట్టి పొందుతుంది, అంతకు ముందు జన్మలో అది పోగు చేసుకున్న సంస్కారాలని ఇక్కడ అనుభవం పొందుతూ ఖర్చు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇదండి ఇక్కడ దాకా వచ్చింది. ఏమన్నా ఉన్నాయి ప్రశ్న? అంటే ఇందులో కొత్త యాంగిల్ ఏం లేదండి, ముందు ఉన్న కంటిన్యూటీ, ముందు వామ్లోనే వాటిలోనే జరిగింది. అంటే బాబా రిపీటెడ్గా చెప్పి మనతో పట్టిస్తున్నారండి ఇవన్నీ. అంటే కానీ సార్, అంటే రిపీటెడ్గా అనిపించిన నిజంగా మనం ఫీల్ అవుతాం మన జర్నీ అన్నట్టు ఊహించుకుని వెళితేనండి. అదే నేను ఇందాక అన్నది, అంటే ఇప్పుడు ఒక మూమెంట్ ఉందనుకోండి, వర్టికల్గా నిలబడ్డం అన్నది కానీ, నాకు స్వేచ్ఛగా నేను నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ అందుకే మానవ జన్మ ఎంత ఉత్తమమైంది అన్న విషయం మాత్రం సీపిన్ అవుతుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంత నిర్లక్ష్యం చేస్తాం మనం నిత్య జీవితంలో. అంటే ఈ స్కిల్స్ అన్నిటిని కూడా, అంటే ఎన్నో మిలియన్స్ ఆఫ్ సంవత్సరాలు ఎవాల్వ్లో వచ్చిన ఒక్కొక్క అట్రిబ్యూటివ్ కదా మనకు వచ్చినాయి. అంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్న నైపుణ్యాలు ఇవన్నీ. అంతేనండి, చదువే కాదు, పడేస్తున్నాం మనం ఇవన్నీ. ఏమన్నా ఉన్నాయండి సార్ ప్రశ్నలు మిగిలిన? ఓకే సార్, మీరు సమాప్తి చేయండి సార్. జై బాబా. జై బాబా, జై బాబా. ఇది సింపుల్గానే ఉందండి. మనం పదాలు బాబా చెప్తున్నటువంటివి ఫస్ట్ మోస్ట్ స్పీసీస్, నెక్స్ట్ మోస్ట్ స్పీసీస్, లాస్ట్ మోస్ట్ స్పీసీస్, ఈ పదాలు ఎప్పుడు బాబా లాస్ట్ బట్ వన్ అలాగనమాట. అంటే
గత జన్మల్లో గత శరీరంలో ఉన్నప్పుడు పోగు చేసుకున్న సంస్కారాలతో ఈ ఫస్ట్ మోస్ట్ ఈ జాతిలో మొట్టమొదటి, ఇప్పుడు చేప జాతి గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ చేప జాతిలో తొలి రూపం ఎక్కడి నుంచి తయారైంది? ఇది గతంలో క్రిమి జాతిలో చివరి రూపములో పోగేసుకున్న సంస్కారములు అవి అనుభవించి ఈ జీవితం కథ మొదలవుతుంది. చేపలో అనేక రకాల చేపలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రయాణిస్తూ సంస్కారములను పోగు చేసుకుంటూ అనుభవాలను పొందుతూ చివరి చేప రూపానికి కూడా చేరుతుంది. సేమ్ కథ అన్నమాట. అది ప్రతి రూపము కూడా కన్సాలిడేటెడ్ మౌల్డ్ ఆఫ్ ది అక్యుములేటెడ్ సంస్కారాస్ ఇన్ ద ఫామ్ జస్ట్ డ్రాప్డ్. ఆ పదాలు మనకి కంఠస్థం చేసేస్తున్నారు బాబా, మనతోటే అనిపించి ఇదంతా అంత రెప్యుటేషన్ ఎందుకంటే ఈ పదాలు అలవాటు అయిపోవాలి మనకి. కానీ అది అలా చెప్తున్నారు అన్నమాట. అయితే నెక్స్ట్ పేరాలో అసలు చేప ఎటువంటి అనుభవాలు పొందుతుంది అని కూడా చెప్తారు. చేప ఉన్నప్పుడు, ఆ చేప రూపం దాల్చినప్పుడు దానికి ఎలాంటి అనుభవాలు ఉంటాయి అది చెప్తున్నారు. జై బాబా. దాస్ జై బాబా అండి. లక్ష్మణ్ ఉన్నారండి? ఉన్నాను సార్. Thus, the fish conscious soul, identifying with varied species of the fish form, experiences in the gross world that it is a living creature in water, a vertebrate endowed with life, sensation and voluntary motion. ఓకే, అయితే ఈ ఫిష్ కాన్షియస్ సోల్ ఏదైతే ఉందో, అంటే నేను ఇప్పుడు చేప చైతన్యం కలిగినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది రకరకాల, అంటే చేప యొక్క రూపంలో అనేక జాతులు ఉన్నాయి. ఆ జాతులతో ఐడెంటిఫై అవుతూ ఈ స్థూల ప్రపంచంలోని అనుభవాన్ని పొందుతూ ఉంటుంది. దట్ ఇట్ ఈస్ ఎ లివింగ్ క్రియేచర్ ఇన్ వాటర్, అంటే అది ఒక జలచర జీవిగా అది అనుభవాన్ని పొందుతూ ఉంటుంది. వెర్టెబ్రేట్ ఎండోడ్ విత్ లైఫ్. సార్, వెర్టెబ్రేట్కి తెలుగులో ఏంటండి? వెన్నెముక గల ప్రాణి. సో వెర్టెబ్రేట్ ఎండోడ్ విత్ లైఫ్. అంటే ఫస్ట్ టైం మనకి ఎవల్యూషన్ లో అక్కడే మనకు వెన్నెముక అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా దాన్ని వెర్టెబ్రేట్ ఎండోడ్ విత్ లైఫ్ అని చెప్పారు. అలాగే సెన్సేషన్, అది ఫీల్ అవ్వగలుగుతుంది. మరి మనకు బహుశా అంతకు ముందు ఈ ప్లాంట్స్ వెజిటేషన్ దాంట్లో సెన్సేషన్ గుర్తించలేని స్థాయిలో ఉంటుందేమో కానీ, ఎందుకంటే మైండ్ అనేది స్లోగా డెవలప్ అయింది కాబట్టి, ఫిష్ ఫామ్, వర్మ్ ఫామ్ తర్వాత ఫిష్ ఫామ్ కాబట్టి, సో న్యాచురల్లీ సెన్సేషన్ కూడా ఫీల్ అవుతుంది. వాలంటరీ మోషన్ ఉంటుంది, అది అనుకుంటే మూవ్ అవ్వగలుగుతుంది ఎటైనా కానీ. సో ఈ ఎక్స్పీరియన్సెస్ పొందుతూ, అంటే ఇది నీటిలో పొందేటువంటి అనుభవాలు. చేప అన్ యానిమేట్ క్రియేచర్ విత్ లింబ్స్ మోడిఫైడ్ ఇంటూ ఫిన్స్. అది ఇప్పుడు దానికి చేపకి వాటిని ఏమంటారండి? ఫిన్స్ ని మొప్పలు కాదు బాబు, ఫిన్స్ అంటే రెక్కలు. ఆ చేపకి ఫిన్స్ ఉంటాయి కదా, ఈత కొట్టడానికి చెట్లు లాగా వాడుతూ ఉంటుంది కదా. సో ఆ లిమ్స్ ని కూడా అది కలిగి ఉంటుంది. అండ్ దట్ ఇట్ హ్యాస్ టు స్ట్రగుల్ ఫర్ సస్టెనెన్స్ అండ్ ఫర్ సర్వైవల్. సో మనుగడ కోసం పోరాటం అన్నట్టు, అది జీవించాలంటే ఖచ్చితంగా అది స్ట్రగుల్ అవ్వాల్సిందే. బహుశా ఇది మనకి ప్లాంట్స్ లో కనిపించదు, బహుశా ఇన్సెక్ట్స్ లో కూడా కొంతవరకు కనిపిస్తుంది, ఫిష్ లో ఇంకా కనిపిస్తుంది. ఇంకా క్రిందికి వెళ్తారు సార్, అంతేనా? ఇది ఉంది అనుకుంటాను సార్, కంటిన్యూషన్. అది ద ఫిష్ కాన్షియస్ సోల్ డస్ నాట్ experience an upright erect stand, but it experiences itself as a recumbent that can never hold its head high and erect and assert an upright stand in the gross world.
అంటే ఇది మనకి చెట్టు అంటే ఒక మనిషి ఉన్నట్టుగా అది తిన్నగా నిల్చొని ఉండలేదు. కొంచెం తల అయితే కొంచెం అప్పుగా ఉంటుంది మనం ఫిషెస్ చూస్తే. బహుశా మరి నాకు తెలీదు అది వాటర్‌లో అది ఎయిర్ కోసం అలా ఉంటుందా అని ఆ రూపం అయితే తెలీదు గానీ, అది పూర్తి ఎరెక్ట్ స్టాండ్ అయితే తిన్నగా నెట్ట నిలువుగా నిలబడైతే అది ఉండలేదు ప్రస్తుతానికి. అది ఆ రకమైన లిమిటేషన్స్‌తో కూడా అది ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. కంటిన్యూ చేయమంటారా లేదా మాట్లాడతారా? ఆగుదాం లేకపోతే ఏమన్నా ఉన్నాయండి ఇక్కడ దాకా ప్రశ్నలు? లేకపోతే ఈ దాసు చదివిన పారాగ్రాఫ్స్. రాజుగారు చెప్పండి. యాక్చువల్గా చాలా కొత్త లక్షణాలు క్రిమి జాతిలో మనకి బయట కనపడ్డాయి. అంటే రాతి రూపంలో కానీ, లోహ రూపంలో కానీ, వృక్ష రూపంలో కానీ లేనటువంటి లక్షణాలు క్రిమి జాతులు మొట్టమొదటిగా బయటపడ్డాయి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ కదా, అలాగే సెన్సేషన్, వాలంటరీ మూమెంట్, ఇవన్నీ క్రిమి జాతులు తొలిసారి కనపడ్డాయి. అవి కంటిన్యూ అవుతున్నాయి ఫిష్ ఫామ్లో. అవి ఇంకా పెరుగుతాయి అన్నమాట. బాగా ఇంకా అది బాగా పెరుగుతాయి అన్నమాట అవన్నీ. అది ఇక్కడ బాబా చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. వాలంటరీ మూమెంట్ ఇంకా పెరుగుద్ది, వాలంటరీ మూమెంట్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఇంకా పెరుగుద్ది, స్ట్రగుల్ ఫర్ సర్వైవల్, సెన్సేషన్ ఇంకా పెరుగుద్ది. అది అవన్నీ ఇటు వచ్చి అక్కడ యాంఫీబియన్ అన్నారు, ఇక్కడ పూర్తిగా వాటర్కే పరిమితం అవుతుంది. పూర్తిగా వాటర్కే పరిమితమై ఉంటుంది. ఈ అనుభవం పూర్తి చేయాలన్నమాట వాటర్. అయితే క్రిమిలో కాళ్ళు ఉంటాయని చెప్పుకున్నాం కదా, కాళ్ళు. ఆ కాళ్ళు ఇక్కడ ఫిన్స్గా, ఇప్పుడు చేపకి పక్కన రెక్కల్లాగా ఉంటాయి చూడండి, అవి ఫిన్స్ అంటాం. అవి ఆ ఫిన్స్గా మారుతాయి అన్నమాట. అక్కడ ఉన్న కాళ్ళే ఇక్కడ ఫిన్స్గా మారినాయి. అది బాబా చెప్తున్నారు అక్కడ ఆ ముందు సెంటెన్స్లో మనం చదువుకున్నాం చూడండి. అది ఆ లిమ్సే ఇక్కడ ఫిన్స్గా మారినాయి అని. అలాగే వెర్టిబ్రేట్గా ఉండడం, వెన్నెముక గల ప్రాణులు అనేటువంటిది క్రిమి జాతులు. ఇప్పుడు పావులకి, మొసళ్ళకి, ఇవన్నీ రెప్టైల్స్ అన్నిటికీ వెర్టిబ్రేట్స్. అవన్నీ అక్కడ వెన్నెముక ఉంది, అది స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అవుతుంది అనమాట ఇక్కడ. అది సో అలాగే ఆ క్రిమి జాతుల్లాగే ఇక్కడ కూడా నీటికి భూమికి సమాంతరంగా పరుండి ఉండేటువంటి లక్షణమే ఉంటుంది. నిటారుగా తనను తాను నిలబడలేరు అని చెప్తున్నారు. జై బాబా. కంటిన్యూ చేయండి దాస్. ఓకే. The fish conscious soul eventually sheds or drops its identity with the most lost species of fish form. As soon as the consciousness of the soul has experienced and exhausted all the impressions of the most last but one species of fish form. Same మనం ఫాలో అవుతున్న ప్రిన్సిపల్ లాగే అది ఆ జాతుల్లో అనేక రూపాలు ఎత్తుతుంది. చేప యొక్క రూపంలో ఉన్న అనేక జాతుల్లో పుడుతుంది. పుట్టిన తర్వాత ఆ చిట్ట చివరి అంటే చేప రూపంలో ఉన్న చిట్ట చివరి ఏదైతే స్పీసీస్ ఉందో అది కూడా దాంట్లో దాని ఎక్స్పీరియన్సెస్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆ రూపాన్ని కూడా విడిచిపెడుతుంది. ఎప్పుడు విడిచిపెడుతుందంటే దానికి ముందు ఉన్నటువంటి జాతులు దానికి ముందున్నటువంటి రూపంలో ఏదైతే సంస్కారాలు తెచ్చుకొని ఇక్కడ ఖర్చు పెట్టిందో ఆ సంస్కారాలన్నీ అయిపోయిన తర్వాత అది ఈ రూపంతో కూడా తన తాదాత్మ్యతను వదిలేస్తుంది. ఎందుకంటే సంస్కారాల వల్లే నేను ఈ రూపం అని అనుకుంటుంది కాబట్టి సంస్కారాలు ఖర్చు అయిపోయిన వెంటనే దాన్ని విడిచిపెట్టేస్తుంది ఆ రూపాన్ని కూడా. సో కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ నౌ సారీ So as soon as the consciousness of the soul has experienced and exhausted all the impressions of the most lost but one species of the fish form, it drops its identity and jibber. Thus, the conscious soul once again finds itself without identification with any form. అలాగ ఒకసారి ఆ రూపాన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఎటువంటి దేంతో ఏ రకమైన ఏ రూపంతో ఏ ఐడెంటిఫికేషన్ లేకుండా కొంతకాలం ఉంటుంది. బట్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ ఈస్ కాన్షియస్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఆఫ్ ద
మోస్ట్ లాస్ట్ స్పీసెస్ ఆఫ్ ఫిష్ ఫామ్. అయితే కానీ ఆ చైతన్యం మీద అయితే ఈ ముందు లాస్ట్ ఆ చేప రూపంలో చిట్ట జాతి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాల్ని యొక్క ఎరుకుంటుంది, కానీ ఇంకా ఏ రూపంతో అది ఐడెంటిఫై అవ్వలేదు. బహుశా సేమ్ అదే ప్రిన్సిపల్ లాగా కొంతకాలం వెయిట్ చేసి ఆ తర్వాత ఒక రూపం ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఫామ్ లో ఆ రూపంతో ఇది ఐడెంటిఫై అవుతుందేమో. కంటిన్యూ చేద్దాం సార్, లేకపోతే చదివేసాను 2 లాస్ట్ 2 పారాగ్రాఫ్స్ కూడా. చదివేయమంటారా? ఓకే. These impressions of the most last species of fish form must be experienced and exhausted, and therefore the consciousness of the soul now associates with another suitable medium, and thus tends the soul to identify itself with the most first species of the bird form, which is but the consolidated mold of impressions of the most last species of the fish form. Same again. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఈ చేప రాజ్యంలో ఆ చేప రూపంలో అన్ని జాతుల అనుభవాలు దాని సంస్కారాలకు అనుగుణంగా ఏ జాతుల్లో పొందాలో ఆ జాతుల్లో రూపాన్ని పొంది ఐడెంటిఫై అయ్యి ఖర్చు పెట్టిన తర్వాత చివరి ఆ చేప జాతి రూపాన్ని కూడా విడిచిపెట్టేసింది. కాకపోతే అందులో ఉన్న సంస్కారాలు ఇంకా ఉన్నాయి, దీంతో పాటు చైతన్యంతో పాటు అవి ఖర్చు పెట్టాలి. దానికోసం అది నెక్స్ట్ కింగ్డమ్కి మూవ్ అవుతుంది. ఆ కింగ్డమ్ బర్డ్ కింగ్డమ్, పక్షి రాజ్యంలోకి మూవ్ అవుతుంది. ఆ పక్షి రాజ్యంలో ఉండేటువంటి ఆ మొట్టమొదటి జాతి రూపంతో ఇది ఆ రూపాన్ని ధరించి దాంతో తాదాత్మ్యం చెందుతుంది అని చెప్పారు. అయితే అలా చెందడానికి కారణం ఏ సంస్కారాలు అయితే అది చివరి చేప జాతి నుండి తెచ్చుకుందో ఆ సంస్కారాల ద్వారా ఈ రూపం ఏర్పడి దాంతో ఇది తాదాత్మ్యం చెందుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇది కూడా చదివమంటారు సార్? ఇన్ ద మోస్ట్ ఫస్ట్ చదివండి తర్వాత సంతోష్ గారు నెక్స్ట్ in the most first species of the bird form, the consciousness of the soul experiences and exhausts the impressions of the most last species of the fish form. Yes, అదే మనం చెప్పుకున్నట్టే. అంటే పక్షి రూపంలోని ఆ మొట్టమొదటి జాతి అనేది జాతిలో ఇది ఖర్చు పెడుతున్నటువంటి సంస్కారాలు కానీ ఏదైనా కానీ అది చివరి చేప రూప జాతి నుండి వచ్చినవే అని చెప్తున్నాడు. అంటే అక్కడి నుండి వచ్చిన సంస్కారాన్ని ఈ యొక్క కొత్త పక్షి రూప జాతిలో అది ఖర్చు పెడుతుంది. అది కొత్తగా రాజుగారు కొత్తగా పక్కర్లేదు కానీ ఒక్క మాట చెప్పాలండి ఇక్కడ. బాబా కాన్షియస్ సోల్ అని వాడుతున్నారు చూడండి. అంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ అన్కాన్షియస్, ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ కాన్షియస్, బట్ ఎంతో కొంత చైతన్యాన్ని సంపాదించుకున్నటువంటి ఆత్మ అని అర్థం చేసుకోవాలి కాన్షియస్ సోల్. అంతే. మరి రాయి దాటింది, లోహం దాటింది, వృక్షం దాటింది, క్రిమి దాటింది కదా, చేపలోకి వచ్చింది కదా. అంచేత ఎంతో కొంత 0.01% 1% కాన్షియస్నెస్ని అది పోగు చేసుకుంది కదా. కాబట్టి అన్కాన్షియస్ అనకూడదు, దాన్ని ఫుల్లీ కాన్షియస్ అనకూడదు. కాబట్టి కాన్షియస్ సోల్ ఎంతో కొంత చైతన్యాన్ని పోగు చేసుకున్నటువంటి ఆత్మ అని అనాలి మనం. అది ఒక్కటి చెప్పండి, మిగిలింది ఇంకా కథ సేమే కదండి, కొత్తగా చెప్పేది ఏమి లేదు. జై బాబా. జై బాబా. ఇక్కడ దాకా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఎవరికన్నా? సార్ జై బాబా సార్. చెప్పండి. ప్రశ్న కాదు కానీ సార్, అంటే ఇప్పుడు డెవలప్ అవుతున్న కాన్షియస్ అంతా కూడాను గ్రాస్ వరల్డ్కి సంబంధించి డెవలప్ అవుతూ వస్తుంది కదండి సార్. అంటే ఈ పార్షియల్లీ కాన్షియస్ అనుకునేది ఇదంతా కూడాను గ్రాస్ వరల్డ్కి సంబంధించి కొంచెం కొంచెంగా అది పెరుగుతూ వస్తుంది. అంతేనమ్మా. మొత్తం 100 ఎవల్యూషను, రీఇన్కార్నేషను రెండు కూడా స్థూల ప్రపంచాల్లోనే జరుగుతాయి ఇవన్నీ. అంతే కదమ్మా. ఇప్పుడు ఎవల్యూషన్ అంటే చైతన్యము 100% పెంచుకునేటువంటి ప్రక్రియ. ఇదంతా గ్రాస్ వరల్డే. రీఇన్కార్నేషన్ కూడా గ్రాస్ వరల్డే. అంతే అంటే కదా. ఇప్పుడు ఈ గ్రాస్ వరల్డ్ కి సంబంధించి అక్కడ ఈ పార్షియల్లీ కాన్షియస్ అనేది ఫుల్ కాన్షియస్ వరకు అలాగా డెవలప్ అవడం ఇప్పుడు అంతా చెప్తున్నారు క్లాస్. ఫుల్ కాన్షియస్నెస్ వచ్చేసిన తర్వాత కూడా రీఇన్కార్నేషన్ లో కూడా గ్రాస్ వరల్డ్ లోనే నడుస్తుంది.
కదమ్మా. ఓన్లీ అవును. ఇన్వల్యూషన్ స్టార్ట్ అయినప్పుడే గ్రాస్ వరల్డ్ వదిలి వెళ్ళడం జరుగుతుంది కదమ్మా. అవును సార్. అంతేనమ్మా. జై బాబా. జై బాబా సార్. జై బాబా. జై బాబా అండి. టైం కూడా అయింది సార్. అయింది. జై బాబా అండి. అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దామండి. బహుశా నెక్స్ట్ వీక్ చాలా వరకు అయిపోతుంది అనుకుంటున్నాను. వీకెండ్ అయిపోయిన తర్వాత పద్మిని గారు, లక్ష్మి గారు ఒక 1 అవర్ పెట్టుకుని మనం మళ్ళీ సమ్మరీ కింద వాళ్ళు ప్రజెంట్ చేస్తాం అన్నారు. అది చేసుకుని తర్వాత చాప్టర్కి వెళదాం అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికి. జై బాబా సార్.